హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అండి మీకు స్పెషల్ కంద అండి. ఇది కూర కంద ఒక ½ కిలో అలా తీసుకున్నాము. ఈ కూర కందని పులుసు పెడుతున్నానండి, కంద పులుసు. ఇది నీట్గా చెక్కుకొని కడుక్కొని ఉప్పుతో కడుక్కొని ఉంచుకున్నాను. దానికి కావాల్సిన సామాగ్రి అండి: మీడియం సైజు ఉల్లిపాయలు 3, ఒక 2 ఇంచీల అల్లము, వెల్లుల్లి రబ్బలు, అలాగే పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, చింతపండు, మగ్గండి ఇది పులుసు, అదే కరివేపాకు. ఇవన్నీ తయారు చేసే విధానం చూపిస్తాను. కందని ఈ రకంగా కట్ చేసి పెట్టుకున్నానండి. కందని ఇలాగా ముందంత ముక్కలు కట్ చేసుకోవాలి. మరి చిన్నగా కాదు, పెద్దగా కాదు. ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం చూపిస్తాను. స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకున్నానండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇంక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ అల్లమును, వెల్లుల్లి రబ్బలు, అలానే ఇవి మిక్సీ కొట్టుకుంటానండి. మిక్సీ కొట్టుకున్నానండి. అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయలని. ఆయిల్ వేడెక్కిందండి. పోపులు, పచ్చిమిర్చి, ఇప్పుడు ఇందులోకి మనం దంచి పెట్టుకుని మిక్సీ కొట్టుకున్న ఉల్లి ముద్దను వేస్తున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. దీన్ని కొంచెం మూత పెట్టుకొని వేయించుకున్నాం కొద్దిగా. కంద ముక్కల్లాగా ఉంటుంది కదండి, చిక్కదనం రాదు. అందుకే ఉల్లి ముద్ద పెట్టుకొని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కల కండను ఇలా పెట్టుకుంటే బాగుంటుందండి. ఉల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు దీంట్లోకి మనము ఈ కంద ముక్కలు వేసుకుంటున్నాము. ఇది ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వేయించుకోవాలండి. 10-15 నిమిషాలు సిమ్లోని. వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు, కారం, పసుపు వేసుకుందాము. పసుపు అండి. అలానే మనకి సరిపడ్డ కారం, పులుసు కనుక ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చు కారము. అలానే నిండుగా సాల్ట్ అండి, కావలిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. ఇందులో చిన్న బెల్లం కూడా పడుతుంది కనుక
కంద టమాటా వేసి కూర కూడా వండుకుంటారండి. అలాగే ఎన్వి తిన్న వాళ్ళు మెత్తళ్ళు అవి వేసుకొని వండుకుంటారు, బాగుంటుందంట అలాగా. కానీ ఎప్పుడు మా అమ్మగారు పులిస్తే మాకు టేస్ట్ చూపించారు. ఒకసారి నేను కంద కూర కూడా వండాను టమాటా వేసి, చాలా బాగుంది. ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు మగ్గేసుకుంటున్నామండి. కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఓకే, ఇప్పుడు దాన్ని సిమ్లోనే అదే లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని బాయిల్ చేద్దామండి. పులుసు మరుగుతుంది కదండి, ఇప్పుడు మనం బెల్లం వేసుకుందాము. పులుసులన్నిటికీ బెల్లం కామన్ అండి. ఇది కొంచెం అలా దగ్గరగా మెత్తగా ఉడకాలి. పులుసు రెడీ అయిపోయిందండి. ముక్క ఉడికిందో లేదో చూద్దాము. ఉడికిపోయిందండి, ముక్క మెత్తగానే ఉడికిపోయింది. మరి వేడిగా ఉందని నేను గట్టిగా నొక్కలేకపోయాను. ముక్క ఉడికిపోయింది, ఉప్పు గట్ట సరిపోయిందండి. అన్నీ బాగా సరిపోయి చాలా టేస్టీ ఉంది. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కంద పులుసు రెడీ అయిపోయిందండి.